ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి చేయడం జరుగుతుంది. సో అది కూడా చాలా లాస్ట్ టైం కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈసారి కూడా దానికంటే ఇంకా మెరుగైన విధంలో చేయడానికి కోసము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే మన ఈ నెక్స్ట్ 4 days 29 నుంచి 1 వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాహలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్ అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా అరకు వచ్చేసి ఈ 4 రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. దాంతోపాటు కాకుండా మన అరకు ప్రాంతము ఎట్లా పర్యాటకులకి ఒక మంచి హోస్ట్గా, దెన్ మనకు ఉంటున్న స్కూబా డైవింగ్, ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ ఈ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ క్యూజిన్స్ అంటే మనకున్న ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్రయల్ చేయడం జరుగుతుంది ఇవాళ రేపట్లో. అది కూడా సార్కి చూపించేసి అది ఒక ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది. దాంట్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైబల్స్ వాళ్ళు చేసిన వివిధ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక 10-15 స్టాల్స్ ఉంటుంది. పర్యాటకులు అది విజిట్ చేసేసి అక్కడ ఉంటున్న ఐటమ్స్ కూడా డిస్కౌంట్ రేట్లో వాళ్ళు కొనడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇటువైపు మనకి తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ ఈ లొకేషన్స్ ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి 3 రోజులు అరకు ఫెస్ట్ 2026 లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ సంవత్సరము దానికంటే మెరుగా చేయడానికి కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి 29 జనవరి నుండి 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతము అభివృద్ధి, టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ చివరిలో చాలా సంతోషం. ఇక్కడ ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. డ్రోన్ షో మనకి వివిధ డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకి డ్రోన్ షో ద్వారా ఆ రోజు ఈవినింగ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ సెరమనీ మనకి ఇక్కడ తమన్ గారు వచ్చి ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి ద ఫైనల్ క్లోజర్. ఇది కాకుండా మనకి ఈ లోకల్ టాలెంట్స్ చూపించడానికి మనకు అరకు కాలేజ్ ఉంటుంది. టూరిజం వాళ్ళు ఇప్పుడు దాకా విశాఖ ఉత్సవాలు ఏమేమి చేస్తున్నారు, మనకున్న టూరిజంలో ఏమేమి అచీవ్మెంట్ చేసామని ఒక ఆడియో విజువల్ కూడా ఆయనకి ప్లస్ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరికీ చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన ఇక్కడ ఉంటున్న విలేజ్ మన చొంపి విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు మన ఈ ప్రాంతంలో ఈ ఎల్టీఆర్ చట్టం వలన పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయవచ్చు అనే ఆలోచనలో మన కోసమే ఒక హోమ్ స్టే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. ఆ హోమ్ స్టే పాలసీ పరిధిలో మనం చొంపి